Hi viewers, please do watch, share, subscribe to my channel. I am Dr. Kavita. Today I am going to tell you about vitamin D rich foods. Vitamin D rich foods primarily include fatty fish such as wild caught salmon, 600 to 1000 international units per 3.5 ounces. Mackerel, sardines, trout, herring and cod liver oil are among the top sources of vitamin D. సో వైటమిన్ డి రిచ్ ఫుడ్స్లో ఫ్యాటీ ఫిష్ ఒకటి అని చెప్పుకోవచ్చు. సాల్మన్, మెకరెల్, సార్డిన్స్, ట్రౌట్, హెర్రింగ్, కాడ్ లివర్ ఆయిల్ ఇవన్నీ కూడా ఫ్యాటీ ఫిష్లోకే వస్తాయి. ఇవన్నీ వైటమిన్ డి రిచ్ ఫుడ్స్. నెక్స్ట్ ఎగ్ యోక్స్ కంటైన్ మోడరేట్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ డి. ఎగ్ యోక్లో కూడా ఎంతో కొంత వైటమిన్ డి ఉంటుంది. మష్రూమ్స్ ఎస్పెషలీ దోస్ ట్రీటెడ్ విత్ యూవీ లైట్ టు బూస్ట్ వైటమిన్ డి లెవెల్స్. మష్రూమ్స్ తినే ముందు కొంచెం సేపు సన్లైట్లో పెడితే అవి యూవీ లైట్ని అబ్జార్బ్ చేసుకుని వైటమిన్ డి లెవెల్స్ని బూస్టప్ చేయడానికి హెల్ప్ అవుతాయి. రెడ్ మీట్ అండ్ లివర్ బీఫ్ లివర్ అండ్ రెడ్ మీట్స్ ఆల్సో ప్రొవైడ్ సమ్ వైటమిన్ డి. Fortified foods including some fat spreads, breakfast cereals, plant-based milk alternatives like soya milk, almond milk, oat milk, orange juice and dairy products in some countries. కొన్ని కంట్రీస్లో ఫార్టిఫైడ్ ఫుడ్స్లో కూడా వైటమిన్ డి ఉంటుంది. లైక్ ఫ్యాట్ స్ప్రెడ్స్ లేకపోతే బ్రేక్ఫాస్ట్ సిరీల్స్లో, మిల్క్ ఆల్టర్నేటివ్స్ లైక్ సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్లో, ఆరెంజ్ జ్యూస్లో అండ్ డైరీ ప్రోడక్ట్స్లో కూడా వైటమిన్ డి ఫార్టిఫై చేసి అమ్ముతారనమాట. These foods help supplement vitamin D intake, especially in months or regions with limited sunlight exposure. Generally, 600 to 800 international units per day is recommended for adults, but most vitamin D is naturally synthesized through sun exposure. Usually, 10 a.m. నుంచి 2 p.m. లోపు హాఫ్ అన్ అవర్ లేకపోతే 15 minutes లేకపోతే 10 minutes లేకపోతే 20 minutes లేకపోతే 5 minutes డైలీ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సన్ ఎక్స్పోజర్కి బిట్వీన్ 10 a.m. టు 1 p.m. అనుకోవచ్చు. మరి 2 p.m. అంటే కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది, డిహైడ్రేట్ అయిపోతాం. సో ఆ టైమ్స్లో సన్లైట్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి డైలీ విటమిన్ డి రికమెండేషన్స్ని సాటిస్ఫై చేయడానికి హెల్ప్ అవుతుంది బాడీకి. ఎక్స్పోజర్ ఏరియా కూడా స్కిన్ని ఎక్స్పోజ్ చేయాలి సన్లైట్కి, సన్ బాత్ అంటారు, అదైతే ఇంకా మంచిది. హోల్ బాడీ సన్ బాత్ అయితే డైలీ జస్ట్ 10 to 15 minutes సరిపోద్ది. సో డైలీ రికమెండేషన్స్ ప్రకారం అడల్ట్స్కి 600 to 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే ఇస్ ద రికమెండెడ్ డోస్ అనమాట ఫర్ అడల్ట్స్ వైటమిన్ డి. In brief, the richest natural food sources are oily fish, followed by egg yolks, UV exposed mushrooms and certain meats with fortified foods helping to fill nutritional gaps. ఏమేమి చెప్పుకున్నాం? ఆయిలీ ఫిష్, ఎగ్ యోక్స్, అల్ట్రావైలెట్ ఎక్స్పోజ్డ్ మష్రూమ్స్ అంటే మష్రూమ్స్ కొంచెంసేపు సన్లైట్లో పెట్టినవి, అవి కుక్ చేసుకుంటే వైటమిన్ డి సోర్స్ కింద బంద్ చేస్తాయి. సర్టెన్ మీట్స్, బీఫ్ లివర్ అండ్ రెడ్ మీట్స్, కొన్ని ఫార్టిఫైడ్ ఫుడ్స్ లైక్ సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్ అండ్ ఓట్ మిల్క్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ సిరీల్స్, కొన్ని ఫ్యాట్ స్ప్రెడ్స్ లేకపోతే ఆరెంజ్ జ్యూసెస్ లేకపోతే డైరీ ప్రోడక్ట్స్, వీటిలో ఫార్టిఫై చేసి వైటమిన్ డిని ఇస్తారు. సో వీటి వల్ల న్యూట్రిషనల్ గ్యాప్స్ అనేవి కవర్ అవుతాయి. సో వైటమిన్ డి సరిగ్గా మనకి ఉండి డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది. మెయిన్ సన్ ఎక్స్పోజరు, సన్కి రోజు 10 minutes 5 minutes ఎక్స్పోజ్ అయితే అసలు వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.